సిఆర్ పాటిల్ గారు నిన్న పార్లమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము స్పందించాలనుకుంటాం. ముఖ్యంగా సిఆర్ పాటిల్ గారి వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సిఆర్ పాటిల్ వ్యాఖ్యలు మధ్య తేడా లేదు. అంటే బీఆర్ఎస్ మీద బురద జల్లడంలో కాంగ్రెస్ బీజేపీల ఫెవికాల్ బంధం బయటపడ్డది. కాళేశ్వరం మీద పెట్టిన ఖర్చే 90,000 కోట్లు, 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి అని ఎట్లా మాట్లాడతాడు? అది రేవంత్ రెడ్డి భాష. అదే భాష ఆయన మాట్లాడండి. అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వమే కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికి ఆదర్శమని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర మంత్రులు, సర్వోన్నత న్యాయస్థానం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. Responsible officer of the central government dealing with the riser. I came to understand this project, the objective of the project, to have a feelings of the project, the vibrations and everything. I was really very much overwhelmed. It has so many novel features, and in terms of the water balance, in terms of the optimization, and in terms of the the public benefits, stabilization of the existing higher cut as well as the new. So there are so many pluses. ఇవాళ గడ్కరీ గారు హైదరాబాద్ కు ఇవాళ కాళేశ్వరం జలాలు వస్తున్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయని అని మరో కేంద్ర మంత్రి గడ్కరీ గారు మాట్లాడిన వ్యాఖ్యలు. जो कालेश्वर करके जो प्रोजेक्ट है, ये प्रोजेक्ट 36 लाख एकड़ जमीन तेलंगाना के ने आधा तेलंगाना के लोगों को आधा इरिगेशन पूरा कर सकता है, ऐसा प्रोजेक्ट था, पर भारत सरकार में अटका था. इसको ओल्ड कंसीडर करना कि नया करना, हमारी परमिशन नहीं लेगी, हमको पूछा नहीं गया. भारत सरकार के अधिकारी निगेटिव थे. ये हरीश राव जी को पता है. तब मैंने कहा कि देश में किसान आत्महत्या कर रहे हैं, सिंचाई की आवश्यकता है, और इसलिए कालेश्वरम प्रोजेक्ट से रिलेटेड लगभग सब परमिशन मेरे कार्यकाल में मैंने दी है, और अब कालेश्वर के लिए कोई అప్పటి గవర్నర్ నరసింహన్ గారు తెలంగాణ రాష్ట్ర సాగు తాగునీటి సమస్యలకు ముక్తిని ప్రసాదించే ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఆనాటి రాష్ట్ర గవర్నర్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు. ఈనాటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దేశ చరిత్రలోనే కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు లేదని ఈనాటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు. మ్యాగ్సెసే అవార్డు గ్రహీత గౌరవనీయులు రాజేందర్ సింగ్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి ప్రాజెక్టు ఒక జీవనదిగా మారిందని మ్యాగ్సెసే అవార్డు గ్రహీత రాజేందర్ సింగ్ గారు చెప్పిన వ్యాఖ్యలు. The Godavari before dry and dead river. Now due to this project, flowing river, water come. जब पानी आ जाता है ना तो जीवन आ जाता है. అదేవిధంగా సిడబ్ల్యూసి చైర్మన్, సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ మసూద్ హుసేన్ గారు దేశములో ఎక్కడి లేని విధంగా కాళేశ్వరం పనులు జరుగుతూ ఉన్నాయి, ప్రాజెక్టు డిజైను పనుల ప్రణాళికలు చాలా బాగున్నాయని ఆనాటి సిడబ్ల్యూసి చైర్మన్ మసూద్ హుసేన్ గారు ఈ ప్రాజెక్టుకి ఇచ్చిన కితాబ్. All the project sites wherever we visited, the work is going on in a very, very planned manner, in a very systematic manner. Everything has been planned, and what I would say, the agencies which are working, they are also doing their work very well. The quality of work by and large is very, very good. పంజాబ్ ముఖ్యమంత్రి గారు భగవత్ సింగ్ మాన్ గారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టును విజిట్ చేసి మేము నేర్చుకున్నాం, ఇది అద్భుతమని చెప్పినటువంటి మాటలు. అమెరికాలోని సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ వారు కాళేశ్వరం ప్రాజెక్టుకు అవార్డు ఇచ్చి ఈ ప్రాజెక్టు పట్ల కితాబునిచ్చినటువంటి మాటలు. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంసిస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. ఇట్లా ఎన్నెన్నో ఉన్నాయి.